తనకు పెళ్ళైన విషయం లక్ష్మికైనా చెప్పాలని తులసి అనుకుంటుంది. ఇక వెంటనే లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, తులసి, గుడిలో అందరూ కూడా నిన్ను ఎన్నో మాటలు అన్నారు. నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను నిందించారు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోవద్దు. ఖచ్చితంగా నీ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి వెనక్కి తిరిగి నిలబడి, అమ్మ, వాళ్ళ మాటలకి నేనేమీ బాధపడడం లేదు. నీతో నేను ఒక విషయం చెప్పాలమ్మా. పోయిందనుకున్న తాళి ఎక్కడికి పోలేదమ్మా. ఎవరో ఆ తాళిని బలవంతంగా నా మెడలో కట్టేశారు. నా మెడలో ఈ తాళి ఎవరు కట్టారో తెలీదు. అతను ఎక్కడుంటాడో తెలీదు. ఇప్పుడు ఈ తాళి నాకు చాలా బరువుగా అనిపిస్తుందమ్మా. దీన్ని ఇలాగే మెడలో ఉంచుకోవాలో లేదంటే తీసేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటే, ఇక అప్పుడే లక్ష్మికి గుండెపోటు వచ్చి కుప్పకొలిపోతుంది. అమ్మ, అమ్మ అని చెప్పి తులసి లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ టాబ్లెట్ తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తుంది. ఇంతలో శ్రీనివాస్, రాము వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. లక్ష్మి, లక్ష్మి అని చెప్పి శ్రీనివాస్ పిలుస్తూ ఉంటాడు. నువ్వు బాగా ఆలోచించి గుండెపోటు తెచ్చుకోవద్దు. అసలే నీకు గుండె జబ్బు ఉంది. మందులు టైంకి వేసుకోమని డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెడతాడు. అమ్మకు నా వల్లే గుండె నొప్పి వస్తుంది. అమ్మ ఆరోగ్యం అసలే బాగోలేదు. నా మెడలో ఎవరు తాళి కట్టారో తెలిసేంత వరకు అమ్మకి నిజం చెప్పకపోవడమే మంచిదని చెప్పి తులసి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తులసి, నువ్వు నా భార్యవైనా కూడా నేను నీకు అండగా నిలబడలేకపోతున్నాను. నీ కష్టంలో తోడుండలేకపోతున్నాను. నన్ను క్షమించు తులసి అని చెప్పి సిద్ధు తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధు వాళ్ళ అమ్మ సిద్ధుని భోజనానికని పిలుస్తూ ఉంటుంది. బసవరాజుకి ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఇంట్లో అంతా కూడా విందు భోజనం చేస్తూ ఉంటారు. రే సిద్ధు, రారా, ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నా పేరు నిలబెట్టే వారసుడివిరా నువ్వు అని చెప్పి బసవరాజు సిద్ధుని పొగుడుతూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు ఏమో లోపల బాధపడుతూ ఉంటాడు. రారా, అందరం కలిసి భోజనం చేద్దాం అని బసవరాజు పిలుస్తూ ఉంటే, వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు అని చెప్పి సిద్ధు తులసినే తలుచుకుంటూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి ఈరోజు అని చెప్పి బసవరాజు తన భార్య ఇద్దరు కూడా సిద్ధు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క నీలిమ సిద్ధులో వచ్చిన తేడాని గమనిస్తూ ఉంటుంది. సిద్ధు ఎప్పుడూ కూడా ఇలా లేడు. ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఎందుకు అలా ఉన్నాడో ఎలాగైనా సరే తెలుసుకోవాలి. సిద్ధు అనుకున్నట్టుగానే తులసి పెళ్ళి ఆగిపోయింది. మరి అయినా కూడా సిద్ధు ఎందుకింత డల్గా ఉన్నట్టు అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క జాను, జై ఇంటికి తిరిగి వచ్చేస్తారు. జై చేతికున్న చిన్న చిన్న గాయాలను చూస్తూ జాను కంగారు పడిపోతూ, ఏమైంది సార్ అని చెప్పి అంటూ ఉంటే, రాత్రి గుడిలో నేల మీద పడుకున్నప్పుడు దోమలు కుట్టాయని చెప్పి జై అంటూ ఉంటాడు. సార్, మీది ఎంత సెన్సిటివ్ స్కిన్ సార్. దోమలు కుట్టినందుకే చూడండి స్కిన్ అంతా ఎలా అయిపోయిందో. నేను ఆయింట్మెంట్ రాస్తాను ఉండండి అని చెప్పి జాను జైని ఒక దగ్గర కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే అప్పుడు జై జానుని ప్రేమగా చూస్తూ ఉంటాడు. జాను, నీ ప్రేమ అంతా కూడా నాకే సొంతం అవ్వాలి అని చెప్పి జై మనసులో అనుకుంటాడు. సార్, చిన్నప్పుడు మేము వేసవి కాలంలో ఆరు బయట పడుకునే వాళ్ళము. అలా పడుకున్నప్పుడు మా అందరికీ దోమలు కుడితే మా అమ్మ కొబ్బరి నూనె రాసేది. మేము నలుగురం పిల్లలైనా మా అమ్మ మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా పెంచింది అని చెప్పి జాను తన చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంటుంది. ఇక అలా గుర్తు చేసుకున్నప్పుడు సడన్గా లక్ష్మి వాళ్ళతో మాట్లాడాలని జానుకి అనిపించడంతో, సార్, మీరు రాసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మతో ఒకసారి మాట్లాడి వస్తాను అని చెప్పి జాను పక్కకొచ్చి తులసికి ఫోన్ చేస్తుంది. అక్క, ఏం చేస్తున్నారక్క అని జాను అడుగుతూ ఉంటే అప్పుడు తులసి, అమ్మకు ఒంట్లో బాగాలేదన్న విషయం జానుకు తెలిస్తే జాను బాధపడుతుంది. మేము ఎలాగో బాధలో ఉన్నాం, దాన్నైనా సంతోషంగా ఉండనిద్దాం అనుకొని, ఏం లేదు జాను, నార్మలే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది.
అమ్మ ఏం చేస్తుందక్క, ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇవ్వవా, నేను అమ్మతో మాట్లాడాలి అని జాను అంటూ ఉంటే ఇదంతా చూస్తున్న జై జాను తన పుట్టింటి వాళ్ళతో మాట్లాడడం తట్టుకోలేక జామర్స్ని ఆన్ చేస్తాడు. దాంతో సిగ్నల్స్ కట్ అవ్వడంతో ఇదేంటి ఉన్నట్టుండి అసలు ఫోన్ సిగ్నల్స్ ఎందుకు ఇలా కట్ అవుతున్నాయని చెప్పి జాను అనుకుంటుంది. ఇక ఇంతలో జై అక్కడికి వచ్చి ఏమైంది జాను అని అంటూ ఉంటే ఏం లేదండి, మా అమ్మ వాళ్ళతో మాట్లాడదామని ఫోన్ చేస్తే సడన్గా సిగ్నల్ కట్ అయింది, ఏం చేస్తాంలేండి తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను అని చెప్పి జాను జైతో అంటూ ఉంటే ఇక జై కన్నింకా నవ్వుకుంటూ జాను నువ్వు చూపించే ప్రతి ప్రేమ నాకు మాత్రమే సొంతం అవ్వాలి, నన్ను కాదని నువ్వు ఎవరి మీద ప్రేమ చూపించినా నేను తట్టుకోలేను అని చెప్పి జై అలా శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ లోపల నవ్వుకుంటూ ఉంటాడు. మరోపక్క తులసి లక్ష్మితో అమ్మ దయచేసి నువ్వు నా పెళ్లి గురించి టెన్షన్ పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, నా రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అవును లక్ష్మి, నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే అప్పుడు మేమంతా మనశ్శాంతిగా ఎలా ఉంటామనుకున్నావు, దేవుడి రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ కూడా అంటూ ఉంటాడు. అమ్మ నేను మన అందరికీ వంట చేశాను, నువ్వు తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, రామ్మ అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి తులసి లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. తులసి అందరికీ భోజనం వడ్డించిన తర్వాత లక్ష్మి తులసికి దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఉదయం నుండి నువ్వు కూడా ఏమీ తినలేదు కదా తులసి, తిను అని చెప్పి లక్ష్మి అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే తులసి జరిగింది తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఎలాగైనా సరే తన మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇక అక్కడ గుడిలో సీసీటీవీ ఫుటేజ్ ఉండడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే తన మెడలో తాళి కట్టింది ఎవరో తెలుస్తుందని చెప్పి తులసి అక్కడున్న ఆపరేటర్ని కలిసి 2 రోజుల క్రితం సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పి అడగడంతో ఇక అతను తులసికి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ ఫుటేజ్లో రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత తులసి అమ్మవారి కళ్యాణం కోసం అక్కడ పెట్టున్న తాళిని తీసుకోవడం, తులసి మెడలో తాళి కట్టడం ఇదంతా కూడా తులసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి నా మెడలో తాళి కట్టింది సిద్ధునా, కనిష్కని పెళ్లి చేసుకోబోతూ ఇతను నా మెడలో ఎందుకు తాళి కట్టాడు అని చెప్పి తులసి ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో సిద్ధు తులసికి ఫోన్ చేస్తాడు. తులసి నేను నీతో మాట్లాడాలి అని సిద్ధు అంటూ ఉంటే నేను కూడా నీతో మాట్లాడాలి, అమ్మవారి గుడికి రా అని చెప్పి తులసి అక్కడ సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తులసి వెయిట్ చేస్తూ ఉండగా సిద్ధు కొద్దిసేపటికి అక్కడికి వస్తాడు. ఇక అప్పుడు తులసి తన మెడలో ఉన్న తాళిని సిద్ధుకు చూపిస్తూ ఈ తాళి కట్టింది నువ్వే కదా అని చెప్పి సిద్ధుని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో సిద్ధు కంగారు పడిపోతూ ఉంటాడు. అడుగుతుంది నిన్నే, నా మెడలో ఈ తాళి కట్టింది నువ్వే కదా అని తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు అవును తులసి, నీ జీవితాన్ని కాపాడడం కోసమే నేను అలా చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు చేసింది అని చెప్పి తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొడుతుంది. నువ్వు చేసిన పని వల్ల నేను ఎంత మనోవేదనకు గురవుతున్నానో నీకేం తెలుసు. ఒక పక్క పెళ్ళి ఆగిపోయి అందరూ కూడా నష్టజాతకురాలనని నేనొక దరిద్రమని నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల వల్ల మా అమ్మ నాన్న ఎంత కృంగిపోయారో, నా పెళ్ళాగిపోయిందని వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో నీకేం తెలుసు. నీ వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అయినా నువ్వు నా మెడలో బలవంతంగా ఈ తాళి కట్టావు, నా అంగీకారం లేకుండా నాకు ఇష్టం లేకుండా కట్టిన ఈ తాళికి ఎటువంటి విలువ లేదు, ఇప్పుడే ఈ తాళిని తీసేస్తాను అని చెప్పి తులసి ఆ తాళిని తీసేబోతూ ఉంటే అప్పుడు గుడిలో ఉన్న స్వామీజీ ఒక్క నిమిషం ఉండమ్మా అని చెప్పి తులసిని ఆపుతాడు.
అమ్మ, ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి పడిందంటే తను చనిపోయేంత వరకు ఆ తాళి తన మెడలోనే ఉండాలి. అలా మధ్యలోనే ఆ తాళి తీసేసిందంటే దాని అర్థం తన భర్త చనిపోయాడని. ఇప్పుడు నువ్వు కనుక నీ మెడలో ఉన్న ఆ తాళిని తీసేస్తే నీ భర్తకు అరిష్టం జరుగుతుందమ్మా అని చెప్పి స్వామీజీ తులసిని హెచ్చరిస్తూ ఉంటారు. శివుడి ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదని అంటారు కదా, అలాగే మీ ఇద్దరి కలయిక ఆ దేవుడి నిర్ణయం, అందుకే మీ ఇద్దరి పెళ్ళి జరిగింది అని చెప్పి స్వామీజీ సిద్ధుని భర్తగా అంగీకరించమని తులసికి చెబుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.